2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీలో అంతర్గత కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత దాదాపు 15 నెలలు గడిచినా పార్టీలో నెలకొన్న స్తబ్దత అధినాయకత్వానికి అంతుపట్టడం లేదు. పార్టీ చేపట్టిన కొన్ని ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి చేరుతున్నప్పటికీ కొన్ని చోట్ల నాయకుల నిర్లక్ష్యం వల్ల ప్రోగ్రాంలు ఫెయిల్ అవుతున్నాయనేది ప్రధాన కారణంగా వైసీపీ భావిస్తోంది. ఈ పరిస్థితులపై ఆగ్రహంగా ఉన్న అధినేత జగన్ ఇప్పుడు కీలకమైన అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. పార్టీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటున్నారు, ఎవరు మౌనంగా ఉంటున్నారు అనే విషయంపై వైసీపీ అధినాయకత్వం ఒక పక్కా జాబితాను సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. గత డిసెంబర్ నుంచి వైసీపీ చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, యూరియా కష్టాలపై ఆందోళనలు, మెడికల్ కాలేజీల సందర్శన వంటి అనేక కార్యక్రమాల్లో 100 మందికి పైగా కీలక నాయకులు పూర్తిగా పాల్గొనలేదని తేలిందట. వీరంతా ఇప్పటి మౌన ముద్రలోనే ఉంటున్నారని వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉందని చెప్తున్నారు. పార్టీలో ఇలాంటి నిస్తేజంపై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పని చేయని నేతలు తమకు వద్దే వద్దు అని గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు. ఆ 100 మందిలో సీనియర్లు, దిగ్గజ నేతలు ఉన్నా కూడా పార్టీకి ఉపయోగపడకపోతే ప్రయోజనం ఏమిటన్నది ఆయన ఆలోచనగా ఉంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చేయి కలిపి ముందుకు నడవాల్సిన సమయంలో ఆలోచిస్తూ కూర్చునేవారు తమకు అవసరం లేదని ఒక స్పష్టమైన సందేశాన్ని జగన్ పంపిస్తున్నారని అంటున్నారు. పార్టీలో ఉంటూ వేరే రాజకీయ అవకాశాల కోసం చూస్తున్న వారికి వైసీపీ వేదిక కాకూడదన్నది అధినాయకత్వ భావనగా ఉంది. పనిచేయని నేతలను ఇకపై పార్టీలో కొనసాగించదలుచుకోలేదని, వారు సంతోషంగా పార్టీని వీడిపోవచ్చని కూడా చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి ప్లేస్ లో పార్టీ కొంత బలహీనపడినా తట్టుకుంటామని, కానీ ఉత్సవ విగ్రహంలా ఉండే వారిని భరించలేమని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ గ్రాఫ్ బాగుంటే మళ్లీ టికెట్ అడగవచ్చు, లేకపోతే జంప్ చేయవచ్చన్న ఆలోచనలో ఉన్న వారిపై జగన్ తన 3వ కన్ను తెరిచారని అంటున్నారు. మరి ఈ జాబితాలో ఉన్న 100 మంది నేతలు ఇప్పుడు ఏం చేస్తారు? పార్టీలో ఏర్పడిన గ్యాప్ ను పూడుస్తారా, లేక జగనే వారితో తెగదింపులు చేసుకుంటారా? ఈ అంశం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో హాట్ టాపిక్ గా చర్చగా జరుగుతోంది.